తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగుల తరపున ముందుండి పోరాడిన వారిని అధికారులు సీమాంధ్రకు కేటాయించడంపై సర్వత్రా విమర్శలు వెలువెత్తుతున్నాయి. తెలంగాణ ఉద్యోగుల సంఘం నేత సి విఠల్ సిఎస్ మహంతితో భేటీ అయి ఇదే విషయంపై చర్చించారు. సీమాంధ్ర ప్రభుత్వంలో పనిచేయాలంటూ ఉత్తర్వులు జారీ చేయడం ఏంటంటూ ఆయన సిఎస్ ను నిలదీశారు. ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే ఉద్యోగానికి రాజీనామా చేస్తానని హెచ్చరించారు విఠల్. ఉద్యోగుల హక్కుల కోసం పోరాటం చేస్తానని చెప్పారాయన. దాదాపు 10,000 మంది ఆంధ్ర ఉద్యోగులు తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ హెచ్ఓడిస్లలో పనిచేయడానికి ఆర్డర్స్ రేపు ఇవ్వబోతున్నారని తెలిసింది. ఎట్ ద సేమ్ టైం దాదాపు 5 నుంచి 6,000 మంది తెలంగాణ ఉద్యోగులని ఆంధ్ర ప్రాంతంలో, అందులో క్లాస్ 4 ఎంప్లాయీస్ని, సబార్డినేట్ స్టాఫ్ని, వీళ్ళందరినీ కూడా ఆంధ్ర ప్రాంతంలో పనిచేయడానికి రేపు ఆర్డర్స్ ఇవ్వబోతున్నారు. తెలంగాణ ఉద్యోగులు ఆంధ్రాలో పనిచేసే వాతావరణం లేదు, ఆంధ్ర ఉద్యోగులు తెలంగాణలో పనిచేసే వాతావరణం లేదు. కాబట్టి ఒక సామరస్యపూర్వకంగా ఉన్నటువంటి ఖాళీలు ఉన్నాయి, శాంక్షన్ స్ట్రెంత్ ఉంది. ఇక్కడ విభజన సందర్భంలో ఏర్పడే ఖాళీలలోనూ ఈ అందరినీ కూడా అడ్జస్ట్ చేయాల్సింది పోయి ఈ రకంగా గందరగోళ వాతావరణం సృష్టించడం అనేది తగదని సిఎస్ గారు చెప్పడం జరిగింది. తెలంగాణ ఆఫీసులలో తెలంగాణ వాళ్ళే పనిచేయాలి, ఆంధ్ర ఆఫీసులో ఆంధ్ర వాళ్ళే పనిచేయాలి. ఒకవేళ ఒక ఆఫీస్లో తెలంగాణ వాళ్ళు ఎక్సెస్ ఉంటే పక్క ఆఫీస్లో అడ్జస్ట్ చేయండి, కానీ సేమ్ ఆఫీస్లో ఎక్సెస్ ఉందని చెప్పి సీమాంధ్రకు పంపించినట్లయితే మళ్ళీ ఆ ఆఫీస్లో పోయి పనిచేసే పరిస్థితి ఉండదు. ఎవరి ఆఫీసులలో వాళ్ళని పని చేసుకుందాం, విడిపోయిన తర్వాత మంచిగా ఉందాం, కలిసిమెలిసి ఉందాం, ప్రశాంతంగా ఉందాం. అనవసరంగా మీరు ఇక్కడ పని చేసినా మీకు భంగపాటు తప్పదు, మీరు పని చేయలేరు. జైన్ అయినా కూడా ఒక వారం రోజుల్లోపు అనవసరంగా జైన్ అయినా కదా అనే పరిస్థితి వస్తుంది, ప్రజల నుండి వ్యతిరేకత వస్తుంది. మీ ఆఫీసుల దగ్గర వచ్చి మాట్లాడిన తర్వాత, మీ సీట్ దగ్గర వచ్చి మాట్లాడిన తర్వాత మీ భాషను చూస్తే మా తెలంగాణ ప్రజలు కానీ పనికి వచ్చిన వాళ్ళు కానీ ఇంకా ఇక్కడ ఉన్న ఏందా అని అడిగే పరిస్థితి వస్తుంది. అయితే బదిలీ విషయంలో ఆందోళన అవసరం లేదని, రాజీనామా చేయాల్సిన పని లేదని సిఎస్ స్పష్టం చేశారు. సమస్యను పరిష్కరిస్తామని, ప్రస్తుత ఉద్యోగ విభజన తాత్కాలికమేనని, ఇదే ఫైనల్ కాదని వివరించారు. తెలంగాణ ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఉద్యోగుల పంపకాలపై ఆందోళన కంటిన్యూ అవుతున్న నేపథ్యంలో ఉద్యోగ సంఘాలతో సిఎస్ మహంతి భేటీ అయ్యారు. విభజనకు సంబంధించి 2 రోజులే గడువు ఉన్నందున ఉద్యోగుల బదిలీ అంశాన్ని పరిష్కరించకపోవడం ఏంటని ప్రశ్నించారు. ఇదిలా ఉంటే తెలంగాణలోని 4వ తరగతి ఉద్యోగులు నిరసనకు రెడీ అవుతున్నారు. సిఎస్ తో భేటీలో తమ నిరసనను తెలపనున్నారు ఉద్యోగులు. ఈ ప్రాంత 4వ తరగతి ఉద్యోగులను ఏపీకి ట్రాన్స్ఫర్ చేయవద్దని డిమాండ్ చేస్తున్నారు. తమ డిమాండ్లు కాదని బదిలీ చేస్తే ప్రభుత్వ కార్యాలయాలకు తాళాలు కూడా తీయమని హెచ్చరిస్తున్నారు. సెక్రటేరియట్, శాఖాధిపతుల ఆఫీసులు, అసెంబ్లీతో కలిపి మొత్తం 4,997 మంది 4వ తరగతి ఉద్యోగులను, 90% మంది డ్రైవర్లను కూడా ఏపీకి బదిలీ చేస్తూ అధికారులు లిస్టు రెడీ చేశారు. దీనికి కేంద్రం కూడా ఓకే చేసినట్టు సమాచారం. తెలంగాణ 4వ తరగతి ఉద్యోగులు, డ్రైవర్లు పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతున్నారు. అటు ఉద్యోగుల బదిలీపై తాత్కాలిక జాబితాను కూడా వ్యతిరేకిస్తున్నారు. ఉద్యమంలో తీవ్ర స్థాయిలో ఆందోళనలు చేసిన తమను ఆంధ్రాకు బదిలీ చేస్తే అక్కడి అధికారులు తమపై కక్ష సాధింపు చర్యలకు దిగుతారని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద అపాయింటెడ్ డే దగ్గర పడుతున్న పంపకాలపై క్లారిటీ రాకపోవడంతో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది.